కొమ్ము దగ్ధం అనేక చోట్ల పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు జరుగుతాయి. 14 నాడు చరిత్రలో ఎక్కడ లేని విధంగా బంద్ జరపాలని ఈరోజు దీని సంఘాలను విజ్ఞప్తి చేశాయి. తప్పనిసరి రిజర్వేషన్ में त्रैकुल्लारा रिजर्वेशन में त्रैकुल्लारा తప్పనిసరి ఆ రోజు బంద్ చరిత్రాత్మకంగా గతంలో మండల్ కమిషన్ జరిగినట్టు, సమసంగ్రామ పరిషత్ అప్పుడు జరిగినట్టు, 2007లో కేంద్ర విద్యాసంస్థలకు వచ్చినప్పుడు జరిగినట్టుగా జరుగుతుంది. ఈ వ్యవస్థలన్నీ కూడా మన ఉద్యమానికి చూసి భయపడాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్, ఏ విధంగా అయితే బంధువులు, ఏ విధంగా అయితే ఊరూరికి టెంట్ పడ్డాయో అంతకు మించినవి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మనోళ్ళందరికీ చెప్తున్నా. మీరందరూ చాలా ప్రముఖులైనటువంటి నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. వివిధ సంఘాల కోసం చాలా పోరాడుతున్నారు. నాయబ్రాహ్మణ సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ, గౌడ సంఘం, యాదవ్ సంఘం, ఈ సంఘాల నేతలందరూ కూడా తమ తమ శ్రేణులకు చెప్పి ఉద్యమాన్ని వివిధ రూపాల్లో, తెలంగాణ ఉద్యమం ఎట్లేసారు వివిధ రూపాల్లో ఇచ్చారు. అట్లాగే కొత్త కొత్త ఆలోచనలతోటి ఈ రూపాల్లో చేయాలి. మేమందరం కూడా పెద్ద మనుషులందరినీ విడిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోదామని దీని మీద కార్యాచరణ నిర్ణయిస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఇది ప్రజల నుంచి వస్తుంది కాబట్టి, ప్రజల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని విద్యులు నాయకులు చాలా మంది ఉన్నారు. రెండవది, దీని లోక్పాత్ర కోణం అందరికీ సబ్జెక్ట్ ఇప్పటికే తెచ్చిపోయింది. ఉద్యమాన్ని మాత్రం మీరందరూ మీ క్యాడర్ వల్ల వివిధ రూపాల్లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసారు ఆ విధంగా ఊరికి వెళ్ళాలి, టెంట్లు వాడాలి, ధర్నాలు చేయాలి, ఎమ్మెల్యేలను గెలవ చేయాలి.